హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. ఎందుకు ఎంత రష్ ఉంది, ఎక్కడికి వెళ్ళాం అని ఆలోచిస్తున్నారా? ఇంకెక్కడికి వెళ్తామండి, నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా గుడికి వెళ్ళాము. ఎక్కడున్న గుడికి వెళ్ళాము? చందానగర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, ఆ దేవాలయానికే వెళ్ళామన్నమాట. ఫుల్ రష్ ఉన్నారండి. ఎంత రష్ అంటే అస్సలు మాటలతో చెప్పలేము, ఇంతమంది ఉన్నారనమాట. యాక్చువల్గా ఏమైందంటే ఫ్రీ దర్శనం అయితే లేట్ అవుతుందేమో అన్నట్లు మేమేం చేసామంటే, ఇదిగో అందరి చేతిలో ఇలా ఎల్లో పేపర్స్ ఉన్నాయి చూసారా, అవేంటో తెలుసా? అర్చన టికెట్స్ అనమాట. సో అర్చన టికెట్ కొనుక్కుంటే తొందరగా దర్శనం అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో అర్చన టికెట్ కొనుక్కున్నామండి. కానీ అర్చన టికెట్ కొనుక్కున్న వాళ్ళకే దర్శనం కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో అందరినీ కూర్చోపెట్టి ఒక బ్యాచ్ల వారీగా కూర్చోపెట్టి వీళ్ళు ఒక గంట పాటు అర్చన చేస్తూ ఉన్నారనమాట. దాంతో అర్చన టికెట్ కొనుక్కున్న వాళ్ళకి దర్శనం లేట్ అవుతుంది. ఫ్రీ దర్శనం వెళ్ళే వాళ్ళు చాలా పెద్ద క్యూ ఉందండి. బట్ అక్కడ ఎవ్వరు కూడా తోసుకోవటం కానీ నిలబడటం కానీ లేదు, ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో తర్వాత అనుకున్నాము, అర్రే మనం కూడా ఫ్రీ దర్శనంలో వెళ్తే బాగుండేదేమో అని చెప్పి అర్చన టికెట్ కొనుక్కున్నారు, అర్చన చేసుకుంటే మంచిది కదా అని ఆలోచిస్తున్నారేమో. అంత లేదు. ఎందుకు అంటే మా వారికి పని ఉంది, 3 ఇంటికి రావాలి. ఆల్మోస్ట్ మేము అక్కడికి అర్చన టైంకి సరికి 12 అయ్యింది. అక్కడ కూర్చుంటే లేట్ అవుతుంది అని చెప్పి మా వారు అసలు కూర్చోలేదన్నమాట. ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి టికెట్ అక్కడ ఇచ్చేసి వచ్చేసామన్నమాట, అంతే. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, మేము తర్వాత మీ అర్చన టికెట్లో ఉన్న గోత్రనామాలు పేర్లు చదువుతాము, మీరు వెళ్ళిపోవచ్చు అంటే ఫ్లో ఎక్కువైపోతుంది, వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందుకోసం వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళిపోండి, టోకన్స్ ఇచ్చేసి మేము మీ పేర్లు గోత్రనామాలు చదువుతాము అని చెప్పి చెప్తున్నారనమాట. చూస్తున్నారు కదా, అక్కడ ఆయన అరుస్తూ ఉన్నాడు, కూర్చోండి కూర్చోండి అని. ఎక్కడ కూర్చునేంత ప్లేస్ కూడా లేదు అక్కడ. చాలా అంటే చాలా హడావిడిగా ఉంది. కాకపోతే అంత కష్టపడి అంతసేపు క్యూలో ఉన్నందుకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకు అంటే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి స్వామివారి అలంకరణ మాత్రమే అనమాట. ఇలా అలంకరణ చేసి ఇక్కడ అర్చనలు చేస్తున్నారు. లోపల మూల విరాట్ ఉంటుంది. అబ్బా ఇంకేం కావాలి ఈ జన్మకి. నాకైతే ఎలా అనిపించిందో తెలుసా అండి, తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో అంత తృప్తిగా అనిపించిందండి. చాలా బాగా జరిగింది దర్శనము. స్వామివారు ఎంత బాగా చిరునవ్వుతో దర్శనం ఇస్తూ కనిపించారంటే మాటల్లో చెప్పటం వీలు కానిది. ఆ అనుభూతి అనేది ఎవరైనా సరే పొందాల్సిందే. చాలా బాగా అనిపించిందండి. అండ్ అలాగే మన ఛానల్లో పోయిన సంవత్సరం మేము వైకుంఠ ఏకాదశికి తిరుమల దర్శనము బుక్ చేసుకున్నామంటే, ఉత్తర ద్వార దర్శనం మనకి 10 రోజుల పాటు ఇస్తారనమాట తిరుమలలో. ఆ 10 రోజుల్లో ఒకరోజు మనము ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళాము. అప్పుడు తిరుమలలో ఒక చోట ఇలాగే అలంకరణ చేశారండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో, కళ్ళు ఇలా చూస్తూ ఉంటే మనకి ఆహా అనిపిస్తుంది. అసలు ఎక్కడ చూడాలి ఏం చూడాలి అన్న కాన్సన్ట్రేషనే ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో మీకు సెర్చ్ చేసినా రాకపోతే నేను ఇక్కడ ఐ కార్డ్స్లో అండ్ ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఆ వీడియోని కూడా ఒకసారి తప్పకుండా చూడండి. అలాగే మనకు తిరుమలలో సుప్రభాత సేవ అని ఒక సేవ దొరుకుతుందండి. అది కూడా మనం ఏం అమౌంట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దానికి మనకు అదృష్టం ఉండాలి ఆ దర్శనం చేసుకోవాలి అంటే. ఎందుకంటున్నాను ఇలా అంటే,
దీనికి టికెట్లు చాలా అంటే కొన్ని వేల మంది అప్లై చేసుకుంటారు. అన్ని వేల మందిలో లాటరీ తీస్తారనమాట. అందులో వచ్చిన వాళ్ళకి మాత్రమే సుప్రభాత సేవ టికెట్లు వస్తాయి. అసలు అది ఇంకా ఎంత అదృష్టం అంటే స్వామివారిని ఇట్లా దగ్గర నుంచి చూడొచ్చు. జస్ట్ మనం ఫస్ట్ గేట్ 7 వాకిళ్ళు అంటారు కదా, మనము మొదటి వాకిలి దాకా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో పెట్టామండి. అంటే ఎలా అనిపించింది, ఎలా ఫీల్ అయ్యాము, అసలు మా సాత్విక్ అయితే ఇప్పటికీ మర్చిపోడు ఆ దర్శనము. ప్రతి మంత్ వాళ్ళ డాడీకి చెప్తూనే ఉంటాడు, డాడీ బుక్ చేయి డాడీ, మళ్ళీ చేయి డాడీ, మళ్ళీ వెళ్దాం డాడీ అని. అంత బాగుంటుందన్నమాట. సో ఆ వీడియోని కూడా అంటే ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వీడియోలో చెప్పేశానండి. సో మీరు ఆ వీడియోని కూడా ఒక్కసారి ఐకార్డ్స్లో ఇస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. సో టెంపుల్ అంతా చూసేశారు కదా. ఎగ్జిట్లో మేము వెళ్ళేటప్పుడు ఈ వీడియో ఎందుకు తీసానంటే అండి, వెళ్ళేటప్పుడు కుదరలేదు, కానీ వెళ్ళేటప్పుడు ఇదంతా పెద్ద క్యూ ఉందనమాట. అక్కడ దాకానో ఉంది. ఇది చూస్తున్నారు కదా, గాలిగోపురం ఎంత హైట్గా ఉందో, ఆ స్కై కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది కదా లొకేషన్ అనేది. సో ఈ క్యూ చూస్తున్నారా, ఈ క్యూ ఇటు అటు, ఇటు పక్కేమో అర్చన వాళ్ళకి, అటు పక్కేమో ఫ్రీ దర్శనానికి. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు కదా, వీళ్ళందరూ టికెట్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఇదంతా మొత్తం నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ పక్క కార్నర్లో కూడా ఒక టర్నింగ్లో వీడియో తీస్తాను చూడండి, అక్కడ దాకా ఉన్నారనమాట ఆ క్యూ. కాస్త 12:30, 1 గంట ఆ టైంకి వెళ్తే అండి అసలు పెద్దగా క్యూ ఉండదు. అప్పుడు తొందరగా దర్శనాలు అయిపోతాయేమో అనిపించింది. ఎలాగో ఇంకా ఏకాదశి కదా అని చెప్పి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మళ్ళీ బయట ఫుడ్ తింటే ఉల్లి వెల్లుల్లి ఉన్న ఫుడ్ తినాల్సి వస్తుంది అని చెప్పేసి గబగబా ఇంటికి వచ్చేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా టిఫిన్ చేసుకొని తిన్నామన్నమాట. చూస్తున్నారు కదా ఈ క్యూ, అక్కడెక్కడో మొదలు పెట్టాను కదా, అక్కడి నుంచి ఆ పక్క ఎక్కడో ఈ కట్టెలు కట్టారు కదా, అది కూడా కాదు, ఆ తర్వాత వెనకాల ఎక్కడి నుంచో క్యూ ఉండే, ఆ క్యూలో మొత్తం అలా తిరిగి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశయ్య అని చెప్పి కామెంట్ చేయండి. అందరికీ నాతో పాటు మీ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటానండి. సర్వేజన సుఖినో భవంతు. సో ఈమె చూస్తున్నారు కదా, వీడియో ఆపే అంటుంది, అందుకే ఆపేస్తున్నానండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే.